మళ్ళీ మీరు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడిగేది స్పెసిఫిక్గా అకౌంటింగ్ గురించి కాదు, రిలేటెడ్, మరి ఆ బిట్టు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని మరి లెడ్జర్ బ్యాలెన్స్ కావాలి, ఇప్పుడు పెట్టి క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్స్, ఈ క్యాషెస్, ఓచర్స్, ఇన్వాయిట్లా ఉండవు. మనం అకౌంటింగ్ చేయడానికి ఏ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తాం, ఒక్కొక్క సాఫ్ట్వేర్కి దానికి రిలేటెడ్ ఇంపార్టెన్స్ ఏంటిది అనే దాని గురించి మాత్రమే ఇక్కడ బిట్ ఉంటుంది. దాంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు అంత ఇంకేమైనా ప్రాబ్లం అనిపిస్తే రీసెంట్గా ఎన్పిడిసిఎల్లో జేపీఓ రిక్రూట్మెంట్ అయిపోయింది. జేపీఓలో ఉన్న సిలబస్ కూడా అదే, ఎస్పీడీసీఎల్ సిలబస్ కూడా ఇప్పుడు అదే. జేపీఓలోది కంప్యూటర్ 20 మార్క్సే. మీరు ఎన్పిడిసిఎల్ పేపర్ కూడా ఆల్రెడీ నెట్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఐదర్ జేపీఓ జూనియర్ అసిస్టెంట్ ఆ పేపర్ డౌన్లోడ్ చేయండి. ఎన్పిడిసిఎల్ అని మాకు సంబంధం లేదని వదిలిపెట్టకండి. జూనియర్ అసిస్టెంట్ రిలేటెడ్ ఆ పేపరే కాబట్టి తీసేయండి. సో అట్లా జేపీఓ పేపర్ కూడా తీయండి. వాళ్ళు ఆల్రెడీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్నారు. నెక్స్ట్ మన బ్యాచ్ ఎస్పీడీసీఎల్ బ్యాచ్. సో అట్లా దానికి రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మీరు ఏం టెన్షన్ పడేది ఏం లేదు. మళ్ళీ నేను అకౌంట్స్ మొత్తం చదవాలని మాత్రం మీరు అట్లా ఫీల్ కాకండి. ఓకే, నేను క్లియర్గా ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో అది వాస్తవం, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. రైట్, ఇప్పుడు దీంట్లో కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్లా తెలుసా, మరి క్వశ్చన్ ఇట్లుండొచ్చు కదా, అట్లుండొచ్చు కదా అంటే ఇక్కడ ఇచ్చేది సపరేట్ ఫైనల్ అకౌంట్స్ ఎగ్జామ్ కాదు ఇది. రైట్, జస్ట్ అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్. రైట్, అందులో ఎంటర్ చేస్తే అదే క్యాలిక్యులేట్ చేసుకుంటా అంటారు. ఇప్పుడు అట్లా వచ్చినాయి ఆల్రెడీ. ఒక టాలీ ఒకటే కాదు దీంట్లో, ఇప్పుడు లేటెస్ట్ చాలా ఉన్నాయి. రైట్, మళ్ళీ ఎస్ఏపి కూడా ప్యూర్ అకౌంట్స్ కాదు అది. ఎస్ఏపి, సేల్స్ ఫోర్స్, క్లౌడ్ ఇవన్నీ ఉండే అక్కడ. జోహో బుక్స్ అంటాడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ జోహో బుక్స్ అంటాడు. జోహో బుక్స్ ఏమున్నాయి అంటాడు. గూగుల్ ఎక్సెల్ డాక్స్ ఏంటి అంటాడు. గూగుల్ ఎక్సెల్ డాక్స్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎక్సెల్లో జనరల్ ఎక్సెల్ ఉంది. జనరల్ ఎక్సెల్లో మనం పైవో టేబుల్కి అకౌంట్స్కి రిలేటెడ్ ఏంటిది. హౌ టు ప్రిపేర్ ఇన్వాయిస్ ఇన్ జనరల్ ఎక్సెల్ అంటాడు. జనరల్ ఎక్సెల్లో ఇన్వాయిస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి. రేపు ల్యాబ్ ఎగ్జామ్ కూడా అదే. రేపు ల్యాబ్ ఎగ్జామ్లో మీరు ఎక్సెల్ సిలబస్ కనుక చూస్తే ప్రాక్టికల్ ఎగ్జామ్లో మీకు ఎట్లీస్ట్ అంటే రేపు ల్యాబ్ ఎగ్జామ్ ఎక్సెల్లో ఇంతకుముందు ఆయన కొన్ని ఎగ్జామ్స్లో మీకు ఒక ఇన్వాయిస్ ఇస్తాడు. మీరు ఏదైనా షోరూంలో ఇప్పుడు వెహికల్ తీసుకున్నారనుకో ఒక ఇన్వాయిస్ వస్తుంది. ఆ ఇన్వాయిస్ రేపు మీకు ల్యాబ్ ఎగ్జామ్లో ఇస్తాడు. ఆ ఇన్వాయిస్ ఇచ్చి 15 నిమిషాలలో అది ప్రిపేర్ చేసి ఇవ్వంటాడు. ఎక్సెల్లో ఇన్వాయిస్ ప్రిపేర్ చేయంటాడు యాజ్ ఇట్ ఈస్. అది ల్యాబ్ ఎగ్జామ్. లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఒక ఇన్వాయిస్ డాక్యుమెంట్ ఇచ్చి ఎంఎస్ వర్డ్లో ఈ డాక్యుమెంట్ రెడీ చేయండి 15 మినిట్స్లో అంటాడు. అది డైరెక్ట్ ఇస్తాడు, ఒక కాపీ ఇచ్చి దాని ఇన్వాయిస్ రెడీ చేయండి అంటాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొద్దిగా మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసాం. ఇంతకుముందు మనం ఎక్సెల్ గురించి కొన్ని తీసుకున్నప్పుడు జిఎస్టీ కొంత పర్సెంట్ అంటాడు, ట్యాక్స్ రిటర్న్స్ అంటాడు, ట్యాక్స్ సేవింగ్స్ అంటాడు. ఒక ఎంప్లాయీ సేవింగ్స్ ఉన్నాయి, అతను రెంట్ ఇంత పే చేస్తున్నాడు, ఎల్ఐసి ఇంత కడుతున్నాడు, ఇన్సూరెన్స్, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నాడు. సో ఇట్లా తనకు మెడికల్కి ఇట్లా ఉన్నాయి. సో ఇతనికి వచ్చే శాలరీ ఇంత, ఇప్పుడు అతను ఇయర్లీ ఎంత డిడక్షన్స్ ఉంటాయి, దానికి ఒకటి ప్రిపేర్ చేయండి చార్ట్ అంటాడు ఎక్సెల్లో. రేపు ల్యాబ్ ఎగ్జామ్ కూడా అదే. అంటే దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, ఎట్లా ఉంటాయి అనేది అకౌంటింగ్లో వచ్చే సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఏ టాలీ, దిస్ ఈజ్ నాట్ ఈఆర్పి అప్లికేషన్. ఈఆర్పి కూడా కాదు, టాలీ కూడా కాదు. జస్ట్ దాన్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ప్రైమరీ టూల్స్ ఏంటి అనే దాని గురించి మాత్రమే ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చనే వాట్ ఈజ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటాడు. సో అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటాడు. దీన్ని జనరల్గా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇది జనరల్ టాపిక్. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే మనకు తెలుసు అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి, టాలీ ఇట్లా ఉన్నాయి అంటాడు. వాట్ ఈజ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటాడు. అంటే లాజిక్ ఎట్లా అంటే ఒకసారి మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ కనుక తీసుకున్నప్పుడు అకౌంట్స్ మేబీ బేస్డ్ ఆన్ ఐదర్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్. రైట్, ఉంటేనేమో ఒక పర్సన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు అకౌంట్స్, లేదు అంటే మన ఆర్గనైజేషన్. ఇంతకుమించి అకౌంట్ అయితే ఉండదు కదా. ఐదర్ పర్సన్ రిలేటెడ్ ఆర్ ఆర్గనైజేషన్ రిలేటెడ్. రైట్, ఇప్పుడు వెహికల్ ఉంది, పర్సన్ వెహికల్ ఉండొచ్చు, లేదు కంపెనీలో అది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు. కంపెనీ తీసుకున్న దట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్. పర్సన్ దాన్ని పర్చేజ్ చేసిన రిలేటెడ్ టు ద పర్సన్. తర్వాత మళ్ళీ దీంట్లో ఎట్లా తీస్తారంటే B2B, B2C, C2C ఇన్వాయిసెస్ ఉంటాయి. సో హౌ టు ప్రిపేర్ B2B ఇన్వాయిస్, హౌ టు ప్రిపేర్ B2C ఇన్వాయిస్, హౌ టు ప్రిపేర్ C2C ఇన్వాయిస్. రేపు ప్రాక్టికల్ అడుగుతాడు. ప్రిపేర్ ఏ C2C ఇన్వాయిస్ ఇన్ ఎక్సెల్ అంటాడు, ప్రిపేర్ ఏ C2C ఇన్వాయిస్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంటాడు. రేపు ల్యాబ్ అదే. రేపు ఎవరైతే 1:2లో షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే, సో దాన్ని రిలేటెడ్ పర్సన్కి ఉంటాయి. ఇక్కడ లాజిక్ వినండి. పర్సన్కి అకౌంట్స్ ఉంటాయి, ఆర్గనైజేషన్కి అకౌంట్స్ ఉంటాయి. ఇక్కడ పర్సన్ ఉన్నాడు, ఆర్గనైజేషన్ ఉన్నాడు అంటే అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేస్తాం, బేస్డ్ ఆన్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇది ఒక టర్మ్ గుర్తుపెట్టుకోవచ్చు.
హౌ టు మెయింటైన్ అకౌంట్స్ అంటే బేస్డ్ ఆన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇది హౌ టు మెయింటైన్ అకౌంట్స్. సో బేస్డ్ ఆన్ ఇన్కమ్, బేస్డ్ ఆన్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇంట్లో కామర్స్ని కలపకండి. కామర్స్ వాళ్ళు ఉంటే మరి ఇక ఎంబీఏ వాళ్ళు ఇంకెవరైనా ఉంటే ఇట్లా మొత్తం దాన్ని ఇట్లా ఆలోచించకండి. ఎంకామ్ ఎంబీఏ వాళ్ళు ఉంటే అదేంటి అట్లున్నది అంటే అక్కడ ఉండే అకౌంట్స్ వేరు, ఇదేమో రిలేటెడ్ అకౌంట్స్. వస్తా మేడం, అక్కడికి వస్తా, ఇంకా బిట్ అయిపోలేదు. ఇది అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనే దానికి డెఫినేషన్ చెప్పడానికి ఇక్కడ రాసి ఇగో దాన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇటు డెఫినేషన్కి వస్తా. ఓకేనా? రైట్. అకౌంట్స్ ఎప్పుడైనా కూడా ఒక పర్సన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు, ఆర్గనైజేషన్ని బేస్ చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం కూడా ఇంట్లో శాలరీ ఎంత వస్తుంది, ఎంత రెంట్ కట్టాలి, స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయి, మెడికల్ ఎంత ఉండాలి, ఎవ్రీ మంత్ పిల్లలకి ఎంత, రైట్. సో అది, సో దాని రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. అయితే ఇక డెఫినేషన్ నోట్ చేసుకోండి. అకౌంటింగ్ ప్యాకేజ్కి డెఫినేషన్, రైట్. అంటే టు మెయింటైన్ expenses and to maintain expenses and incomes record, to maintain expenses and incomes record, to maintain expenses and incomes record of a person or an organization, of a person or an organization. To maintain income and expenses record of a person or an organization. So that is called accounting software. ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం జనరల్గా అంటే ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఉంటాయి. కొందరు ఏం చేస్తారంటే కొందరు ఫ్యామిలీస్లో ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేస్తారు. రెంట్స్ ఎంత వస్తున్నాయి, శాలరీ ఎంత వస్తుంది, ఏవి ఎంత వస్తున్నాయి, ఆ ఎక్సెల్లో ఫార్ములాస్ రాస్తారు. ఇవన్నీ డిడక్షన్స్ ఎంత పోతున్నాయి, పోతే ఇప్పుడు ఎంత నాకు రిజర్వ్ ఫండ్ ఎంత ఉంది ఈ ఫ్యామిలీలో, ఈ మంత్కి ఎంత వచ్చింది, ఈ 5 monthsకి ఎంత ఉంది, దీన్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఓకే ఇంకా నా ఈ ప్రీమియమ్స్ ఎన్ని కడితే నాకు రిటర్న్స్ వస్తాయి. సో అట్లా వాటికి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో దాని రిలేటెడ్ ఒక రికార్డ్ మెయింటైన్ చేయడం. అది మెయింటైన్ చేస్తలేమో అని అంటే ఇండైరెక్ట్గా మనము ఒక రకంగా డెవలప్మెంట్కి బ్యాక్ వెళ్ళిపోయినట్టే. మనం అనుకుంటాం ఏముంది లే అట్లా అనుకుంటాం. అకౌంట్స్ ఎవ్రీ పర్సన్కి ఇంపార్టెంట్. 1 రూపీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మనీ దగ్గర వెరీ క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవుతాం. 1 రూపీ ఇట్లా పోతుంది అంటే దాని గురించి ఆలోచించాలి. రైట్. ఇప్పుడు ఏంది జనరేషన్ ఎట్లా వెళ్ళిపోతుంది, ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది. మరి అది పైసల దగ్గర వెరీ క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. ఏమైంది లేదు పెట్టేస్తే ఇంకోటి వస్తుంది అట్లా కాదు, నువ్వు సేవ్ చేయాలి. అట్లా మెయింటైన్ చేయి, అప్పుడే అకౌంట్ స్టార్ట్ అవుతుంది. ఇవాటి నుంచి ఒక అకౌంట్ మెయింటైన్ చేయండి. అదంతా స్టోరీ కాదు. ఇప్పుడు సింపుల్ లాజిక్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అకౌంటింగ్ రిలేటెడ్ ఆర్ వాట్ ఈజ్ అకౌంటింగ్ అన్నప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎ 1 రికార్డ్ బుక్. సో దిస్ ఈజ్ ఎనఫ్. ఇట్ ఈస్ ఎ 1 రికార్డ్ బుక్. ఓకే, వన్ ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ ఎ 1 రికార్డ్ బుక్. ఈ రికార్డ్ బుక్లో ఏం మెయింటైన్ చేస్తాం? టు మెయింటైన్ incomes and expenses of a particular person or a particular organization. So that application environment is called as accounting software. Ippudu clear, simple answer. What is accounting software ante? It is a 1 record book. It is a 1 record book based on incomes and expenses of a person or a particular organization. So that is called accounting software. Right. So software ante inkoka rakanga din application kinda kuda consider cheyochandi. అప్లికేషన్ కింద కూడా మీరు ఇక్కడ బిట్ కన్సిడర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు దాన్ని. ఓకే, సో ఇది ఒకటి మనకు నార్మల్ డెఫినేషన్. సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. మరి వాట్ వీ మెయింటైన్డ్ బై ద సపోర్ట్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి. అంటే వాట్ ఆర్ ద రిలేటెడ్ అకౌంట్స్, అంటే అకౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటాయి జనరల్గా. సో మనం ఏమేమి మెయింటైన్ చేస్తాం జనరల్గా అకౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే సాఫ్ట్వేర్తో మనం మెయింటైన్ చేసేటివి ఏంటి ఇష్యూస్ అంటే అక్కడ దాంట్లో వచ్చేసి ఏంటంటే 1 ఈజ్ అకౌంట్ రిసీవబుల్, రిసీవ్స్, అకౌంట్ రిసీవబుల్. నెక్స్ట్ 1 అకౌంట్ పేయబుల్ అంటే పేమెంట్స్ అన్నట్టు. సో అకౌంట్ పేయబుల్. నెక్స్ట్ వచ్చేసి పేరోల్ సిస్టమ్ మెయింటైన్ చేయడం, పేరోల్ సిస్టమ్. నెక్స్ట్ నోటిఫికేషన్స్. నెక్స్ట్ డ్యూ డేట్స్, ఇక్కడ డ్యూ డేట్స్. నెక్స్ట్ సెక్యూరిటీ టు ద అకౌంట్స్, నెక్స్ట్ అలర్ట్స్ కమా ఎక్సెట్రాస్. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేయొచ్చు అకౌంటింగ్ సాఫ్ట్వేర్తోనే. సో వాట్ ఆర్ ద అకౌంటింగ్ ఇష్యూస్ అంటే టు మెయింటైన్ ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే 1 ఈజ్ అకౌంట్ రిసీవబుల్, అకౌంట్ పేయబుల్, పేరోల్ సిస్టమ్, నోటిఫికేషన్స్, డ్యూ డేట్స్,
తర్వాత సెక్యూరిటీ టు ద అకౌంట్ అండ్ అలర్ట్స్ ఎక్సెట్రాస్. సెక్యూరిటీస్ అన్నట్టు. ఇంకా చెప్పాలి అని అంటే వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటే మీరు చెప్పాల్సింది సెక్యూరిటీ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటాడు. ఇది కొద్దిగా రిపీటెడ్ బిట్ అండి, కొద్దిగా బిట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, వాట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అంటాడు. సెక్యూరిటీ. సెక్యూరిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది, ఇప్పుడు మీరు ఒక బ్రాంచ్లో హెడ్, ఇప్పుడు మీరు వచ్చేసి అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో రేపు జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు. రైట్, మీరు ఫైల్ ప్రొసీడింగ్స్ అన్నీ మీ దగ్గర నుంచే రన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఒక సిస్టంలో అకౌంట్స్ ఉన్నాయనంటే దాన్ని ఎవరు మాడిఫై చేయలేరు, ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, మరి మీ పాస్వర్డ్ తెలిస్తే ఇంకో లాగిన్ అయ్యి మాడిఫై చేయొచ్చు కదా అని. అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఎప్పుడైతే ఆ కన్సర్న్ పర్సన్ కాకుండా ఏదైనా మాడిఫికేషన్స్ ఎవరైనా చేసినప్పుడు వేరే వాళ్ళు లాగిన్ అయ్యి ఓటీపీస్ జనరేట్ అవుతాయి. ఓటీపీ ఎంటర్ చేస్తేనే ట్రాన్సాక్షన్ నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుతుంది. సో దట్ ఈస్ సెక్యూరిటీ. అంటే ఇప్పుడు నీ పాస్వర్డ్ ఎవరికైనా తెలిసి వాళ్ళు లాగిన్ చేసి అక్కడ క్లిక్ చేశారంటే నీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. నీ మొబైల్కి ఓటీపీ వచ్చిందంటే ఇండైరెక్ట్గా నీ అకౌంట్ ఎవరో లాగిన్ లైన్ అన్నట్టు. సో దిస్ ఈజ్ వన్ సెక్యూరిటీ. ఓకే, ఒకవేళ మనం దీన్ని అకౌంటింగ్ సాఫ్ట్వేర్ చేయలేదు అనుకోండి, మాన్యువల్గా మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన షీట్ ఏదైతే ఉంటుందో ఇన్వాయిస్ షీట్, దాన్ని ఎవరైనా ఎరేజ్ చేసి మళ్ళీ వేరే నంబరింగ్ చేయడం, సో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటుంది. లేదంటే పేపర్స్ అవి డ్యామేజ్ అవ్వడం, సో ఇట్లా ఉంటుంది. మెయిన్ థింగ్ ఈజ్ ఒకటి సెక్యూరిటీ. తర్వాత ఇంకొకటి ఏంటంటే డ్యూ డేట్స్ ఉంటాయి. ఈ డ్యూ డేట్స్ మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని కేసెస్లో మీరు ఎక్కడన్నా ఇప్పుడు హౌస్ లోన్ కానీ వెహికల్ లోన్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మీకు సపోజ్ ఇవాళ మీకు ఈఎంఐ డేట్ ఉంది, ఒక 2-3 డేస్ బిఫోర్ మీకు మెసేజ్ వస్తుంది, లేదంటే ఒక 1 వీక్ బిఫోర్ మెసేజ్ రావడం. ఓకే, యువర్ ఈఎంఐ చెక్ ఈజ్ పాస్డ్ ఆన్ సో అండ్ సో డేట్, ప్లీజ్ మెయింటైన్ సఫిషియంట్ బ్యాలెన్స్ అని, లేదంటే కాల్ సెంటర్ నుంచి ఎవరో ఒకరు కాల్ చేయడం. సో ఇట్లాంటివి జరుగుతుంటాయి, డ్యూ డేట్ అలర్ట్స్. రైట్, తర్వాత సెక్యూరిటీ అలర్ట్స్ ఏంటంటే మీకు కొన్ని సందర్భాల్లో మెసేజెస్ రావడం, నోటిఫికేషన్స్ రావడం, ఓటీపీస్ రావడం, రైట్, వెరిఫికేషన్ మెయిల్స్ రావడం. సో వీటిని అలర్ట్స్ కింద మెయింటైన్ చేస్తారు. బట్ వీటన్నిట్లలో మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సెక్యూరిటీ అనేది మోస్ట్ అడ్వాంటేజ్. సో ఇది ఒకటి మెయింటైన్ చేయండి, సెక్యూరిటీ రిలేటెడ్. రైట్, అదొక పాయింట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఇప్పుడు దీన్ని ఏమన్నా మనం ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇష్యూస్ అన్నాం. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ ఇస్తాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్, ఇక్కడ మనకు సర్వీసెస్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అకౌంటింగ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ అంటే దీంట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. మీరు ఇక్కడ ఇష్యూస్ అన్న దగ్గర మీరు ఇంకొక పాయింట్ కూడా నోట్ చేసుకోవచ్చు. మనం అకౌంటింగ్ సాఫ్ట్వేర్లో ఉండే సర్వీసెస్ ఏంటి, ఏమేమి సర్వీసెస్ మెయింటైన్ చేయొచ్చు అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే 1 అవర్ క్లాసు ఫర్ 1 మార్క్. ఓకే, సో అది అకౌంటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఏమున్నాయి, వీటికి సంబంధించిన సర్వీసెస్. ఇక్కడ పేరోల్ సిస్టమ్ అంటే ఇంకొకటి ఏంటి అంటే, జనరల్గా పేరోల్ సిస్టమ్ అని అంటే, పేరోల్ సిస్టమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎంప్లాయీ శాలరీస్. సో శాలరీస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ పేరోల్ సిస్టమ్. ఎంప్లాయీ శాలరీస్, లేదు ఎవ్రీ మంత్ ఈఎంఐస్, రెగ్యులర్ శాలరీస్. అంటే ఒక పర్టికులర్ డేట్కి శాలరీ జనరేట్ చేయాలి, పర్టికులర్ డేట్కి ఈఎంఐ వెళ్ళిపోతుంది, పర్టికులర్ డేట్కి హౌస్ రెంట్ వెళ్ళిపోతుంది, పర్టికులర్ డేట్కి ఏదైనా కార్ లోన్, హౌస్ లోన్ ఇవి డిడక్ట్ అవుతుంటాయి అకౌంట్స్ నుంచి. సో దిస్ ప్రాసెస్ ఇస్ రిలేటెడ్ టు ద పేరోల్. ఒకవేళ మీరు ఆ డేట్కి అది కట్ అవ్వలేదు అని అంటే ఆటోమేటిక్గా మీకు ఛార్జెస్ పడతాయి. ఈ మధ్యలో చూడండి ఛార్జ్ పడుతుంది, ఎట్ ద సేమ్ టైం కంటిన్యూగా 3 బౌన్స్లు అయినా అంటే సిబిల్ మీన్ ఎఫెక్ట్ పడుతుంది. సిబిల్ అని ఉంటుంది, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. సిబిల్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ 600 to 900 మీ పాయింట్స్ ఉంటేనే మీకు లోన్స్ వస్తాయి. రైట్, 600 to 900 రేషియో ఉంటుంది. అది 600 తక్కువ ఉంటే అసలు లోన్ కాదు కదా, నువ్వు ఏం చేసినా చేయరు. రైట్, అది గుడ్ ట్రాక్ రికార్డ్ అన్నట్టు, ఎకానమికల్ ట్రాక్ రికార్డ్ అంటారు దీన్నే. ఎకానమికల్ హెల్త్ అంటే ఎకానమికల్ హెల్త్నెస్ మెయింటైన్ చేయడం అనేది ఉంటుంది దీంట్లో. అది బేస్డ్ ఆన్ సిబిల్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంటే మీకు అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో లోన్స్ అండ్ రీపేమెంట్స్ని ప్రాపర్గా ఐడెంటిఫై చేసే ఆర్గనైజేషన్ని సిబిల్ అంటాం జనరల్గా. నీ సిబిల్ స్కోర్ ఎట్లా ఉంది అంటాడు. మీరు ఎప్పుడైనా లోన్కి అప్లై చేస్తే ఇమీడియట్గా మీ పాన్ నెంబర్ చెప్పండి అంటాడు. సో అక్కడ పాన్ నెంబర్ వాళ్ళు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా నీ స్టోరీ మొత్తం వస్తుంది, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని అడ్రస్లతో లోన్ అప్లై చేసావు, ఏ అడ్రస్లో ఏ బ్యాంక్లో రెఫర్ చేసావు, మొత్తం హిస్టరీ ఉంటుంది అక్కడ సిబిల్లో. ఆ సిబిల్ 600 to 900. ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, క్రెడిట్ కార్డు ప్రాపర్గా పే చేయలేదు, దాని ఎఫెక్ట్ అక్కడ పడిపోతుంది, సిబిల్ డిక్రీజ్ అయితేనే ఉంటుంది. రైట్, మీరు కరెక్ట్ సిబిల్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఫోన్ చేసి లోన్ ఇస్తారు. రైట్, ఒకవేళ మీకు సిబిల్ పాయింట్స్ కనుక 700
ప్లస్ ఉన్నాయనుకోండి వాళ్ళే ఫోన్ చేస్తూ ఉంటారు, కంటిన్యూగా ఫోన్ చేస్తారు, ప్లీజ్ తీసుకోండి లోన్ అని. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ అకౌంట్. ఇంకొకటి మెయింటైన్ చేయొచ్చు. దిస్ ఇస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ అకౌంటింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్, సివిల్ అప్లికేషన్స్.